బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే సిబిఐ తనను అరెస్ట్ చేసిన కేసులో ఆమె రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున ఆమె న్యాయవాదులు కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి నోటీసులు ఇచ్చింది. 20వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయని తాను బీఆర్ఎస్ తరపున స్టార్ కంపెయినర్ ను అని కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత తన పిటిషన్ లో కోరారు. అయితే ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే సిబిఐ తనను అరెస్ట్ చేసిన కేసులో ఆమె రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత తరపున ఆమె న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెంటనే బెయిల్ మంజూరు చేయాలని వారు కోరారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐకి నోటీసులు ఇచ్చింది. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సంజన, మనం గమనించవచ్చు గతంలో ఒకసారి అంటే 2 సార్లు బెయిల్ రిజెక్ట్ అయిన నేపథ్యంలో మరోసారి ఆమె రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున క్యాంపెయినింగ్ వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. మరి బెయిల్ పిటిషన్ సంబంధించి దీని మీద అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయని చెప్పి కూడా ఇప్పటికే సిబిఐ కూడా ఆ కోర్టు నోటీసులు జారీ చేసింది. మరి ఈ బెయిల్ పిటిషన్ మీద అంటే గతంలో అలాగనే నిన్న సిబిఐకి తన రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రధానంగా చూస్తే ఈమె కనుక బయట ఉంటే సాక్షులు ప్రమాదించే అవకాశం ఉంది, తర్వాత అడిగిన ప్రశ్నలు కూడా సమాధానం సరిగ్గా చెప్పలేదని చెప్పేసి అనేకమైన ఆరోపణలు చేయటమే కాకుండా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన డీల్లో ఈమె చాలా ప్రధానమైన పాత్ర పోషించిందని చెప్పిన అనేకమైన అంశాల ఆధారంగా గతంలోనే అధ్యక్షత వ్యక్తం చేసింది. మరి ఇప్పుడు ప్రాథమిక హక్కుగా ఉన్న ఈ ఓటు హక్కు విషయంలో కావచ్చు, తర్వాత క్యాంపెయినింగ్ గా వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏమైతే పిటిషన్ దాఖలు చేస్తుందో మరి ఆ పిటిషన్ మీద మళ్ళీ ఒక రకం చెప్పాలంటే సిబిఐకి ఈ బెయిల్ పిటిషన్ మీద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ అబ్జెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. గతంలో కూడా రిజెక్ట్ చేసిన అంశాలను ఆధారంగా చేసుకుంటే ప్రధానంగా ఈ కేసులో ఆమె కీలకంగా వ్యవహరించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమె బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి అన్న అంశాన్నే మరోసారి సిబిఐ కూడా కోర్టు సూచించే అవకాశం కనిపిస్తోంది. మరి ప్రస్తుతం మాత్రం ఎన్నికల నేపథ్యంలో స్టార్ కంపెనీకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్న పిటిషన్ మీద మరి సిబిఐ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి దీని మీద బెంచ్ మీదకి వచ్చిన తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మరి ఇప్పటికైనా సరే ఈ బెయిల్ పిటిషన్ మీద సరే కోర్టు ఏదన్నా టెంపరీగా కండిషన్ బెయిల్ ఇస్తుందని చెప్తున్న ఆశాభావంతో వాళ్ళు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.